తర్వాత మళ్ళీ ఎన్నికలకు వచ్చింది. ఇప్పుడు మనము ఈరోజు అంటే ఆయా దేశాల్లో ఆయా పరిస్థితులకు అనుగుణంగా ఎక్కడ రక్తం చెందినా కానీ చివరికి ప్రజలందరూ లేకపోతే ఆ సమాజం అణచివేతకు గురి కాబడుతుందని ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలను చూస్తే క్లియర్గా అర్థమవుతోంది కదా. అండ్ ఎస్, ఇంటర్వ్యూ చివరి సమయానికి వచ్చాం కాబట్టి మరొక ప్రధానమైనటువంటి ప్రశ్న మీకు. ఈరోజు రిజర్వేషన్లు ఉన్నాయి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అని రకరకాల రిజర్వేషన్లు ఉన్నాయి. నేను వ్యక్తిగతంగా భావించేది ఏంటంటే అంబేద్కర్ దీన్ని మొదలుపెట్టినా లేకపోతే ఆనాటి కాలంలో ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఎవరు మొదలుపెట్టినా కానీ అల్టిమేట్ గోల్ అయితే అసలు మనుషుల మధ్య ఏ ఒక్క తేడా లేకుండా తారతమ్యం లేకుండా అంతా ఒక్కటే అనేటువంటి సమాజం ఆ స్థితికి చేరుకోవాలనేదే వాళ్ళ ఎయిమ్. ఈరోజు కూడా అటువంటి స్థితికి చేరుకోకపోగా నాకు తెలిసి గతంలో ఈ కులం ఈ మతం అని ఖచ్చితంగా ఐడెంటిఫై చేయలేకపోయే వాళ్ళేమో. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ అని చాలా క్లియర్గా ఐడెంటిఫై చేసేటువంటి ఒక స్థితిలో ఈరోజు సమాజం ఉంది. ఎప్పటికి పోతుంది ఇది? అంటే మనిషిని మనిషిగా చూసేటువంటి ఒక సందర్భం ఈ సమాజంలో అసలు వచ్చే ప్రసక్తి ఉందా, వచ్చే అవకాశం ఉందా అంటే మీ అనుభవంలో మీరు ఏం చెప్తారు? తప్పకుండా అండి, సమాజం తప్పకుండా మారుంది, ఎవరు ఆపినా ఆగదు. మార్పు చాలా వచ్చింది, అది వస్తుంది, ఇంకా వస్తుంది. అయితే కమ్యూనిస్టు పార్టీ ఏం చేయాలంటే ఆ మార్పుని త్వరగా రావటానికి, తర్వాత వచ్చి అది పోకుండా ఉండటానికి కావలసిన నిర్మాణాన్ని చేస్తూ ఉండే ఒక పార్టీ ఉండాలి. ఓకే, అందుకోసమే కమ్యూనిస్ట్ పార్టీ అవసరం. అయితే ఎందుకంటే మనం మన జీవితంలో మనం చూస్తున్నాం ఎన్ని మార్పులు వచ్చినాయి. తర్వాత ఈవెన్ టెక్నాలజీలో ఎన్ని మార్పులు వచ్చినాయి, సైన్స్లో ఎన్ని మార్పులు వచ్చినాయి, తర్వాత సామాజికంగా ఎన్ని మార్పులు. ప్రపంచం గత 20 సంవత్సరాలు అలా మారిపోయింది మొత్తం. దాదాపు ఒకనాడు మన భారతదేశం లోపల మిడిల్ క్లాస్ అనేది అదే చాలా తక్కువ ఉండేది, 15-20% లోపు ఉండేది. ఇవాళ 50-60% అయింది, మిడిల్ క్లాస్ అయింది. బిలో పావర్టీ లైన్ అనేది 70% ఉండేది ఒకనాడు మనకి, ఇవాళ 30% లోపుకి వచ్చేసింది. అంటే సమాజంలో మార్పు వస్తుంది. అయితే దీన్ని స్పీడ్గా రప్పించటం ఎట్లా? ఎందుకంటే ఒక లేట్ అయినా కొద్ది కొన్ని జనరేషన్సే కోట్ల మంది క్షోభపడుతున్నారు, అది పోగొట్టడం కోసమే కమ్యూనిస్ట్. అదే అడుగుతున్నాను. అది రాకుండా ఎవ్వరం ఆపలేము. ఇవాళ ఫిన్లాండ్ ఉంది, నార్వే ఉంది, స్విట్జర్లాండ్ ఉంది, ఇలాంటి దేశాల్లో ఉన్నాయండి. ఈ దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఏమో చేసింది కాదు, అక్కడ చాలా బ్రహ్మాండమైన అది ఉన్నది. ఈవెన్ కార్మిక వర్గ ట్రేడ్ యూనియన్స్ లేకుండా కూడా సాధించుకున్నది ఉంది. అయితే మన దేశం లోపల బాగా వెనకబడింది కాబట్టి దీనికి ప్రత్యేకంగా ఒక కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కేవలం కమ్యూనిస్ట్ పార్టీల నుంచి కాకుండా ప్రభుత్వం నుంచి కూడా సరైనటువంటి మార్గనిర్దేశకాలు. అయితే ప్రభుత్వం ఉంది, ఏ ప్రభుత్వం అయినా వాళ్ళ యొక్క ప్రయోజనాల కోసం పనిచేస్తారు. ఎవరు ఏ వర్గం ఏ సెక్షన్స్ అయితే అధికారంలో ఉంటాయో వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, వాళ్ళ సర్కిల్ ప్రయోజనాలే ప్రధానం ఉంటాయండి. అయితే ఇవాళ పాలకులుగా ఉన్న వాళ్ళందరూ కూడా మీరు చూడండి, వాళ్ళ పని అవుతుంది, వాళ్ళ బంధువుల పని అవుతుంది, వాళ్ళ సర్కిల్ పని అవుతుంది, వాళ్ళ కులం పని, అంటే కులం అంతా చేయరు అనుకోండి, వాళ్ళ దగ్గరగా ఉండే వాళ్ళ ప్రయోజనాలు కాంట్రాక్ట్ ఇచ్చిన వాళ్ళకే ఇస్తారు, లేదా ఒక జీవోలు తీసుకొచ్చిన వాళ్ళకి అనుకూలంగానే తీసుకొస్తారు. కాబట్టి ఎవరి చేతిలో అధికారం ఉంటే వాళ్ళకు అనుకూలమైన చట్టాలు వస్తాయండి. అయితే ఇప్పుడు మనం అనేది ఏంటి, కమ్యూనిస్ట్ పార్టీ ఏమంటుందంటే కార్మిక వర్గం తర్వాత బహుజన సెక్షన్స్కు అనుకూలించే ఒక ప్రభుత్వం కావాలి అనేది మనం అంటున్నాం. అది ఆ పని చేయటం కోసమే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడ్డది. కాబట్టి ఈ పార్టీ తప్పులు చేయటం వల్ల, సరిగ్గా అంచనా వేయకపోవటం వల్ల బలహీనపడ్డది తప్ప కమ్యూనిజం తప్పు కాదు, సమానత్వం తప్పు కాదు. ఫైనల్గా ఇప్పుడు భారత ప్రభుత్వం ఏదైతే ఒక నిర్ణయం తీసుకుందో మావోయిస్టులకు సంబంధించి పూర్తిగా తుడిచిపెట్టేయాలని మనం కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు దాంతో ప్రారంభించాం, దాంతో ఎండ్ చేద్దాం. ఏమనుకుంటున్నారు మీరు? చర్చల ద్వారా ముందుకు వెళ్ళడం అనేది భారత ప్రభుత్వం ఆలోచించాల్సిన విషయమా, లేకపోతే పూర్తిగా మావోయిస్టులను అడవి నుంచి బయటికి తీసుకొచ్చేసి వినకపోతే అవసరమైతే ఎన్కౌంటర్లు చేసేసి చేయడం కరెక్ట్ అంటారా? ఏం భావిస్తున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మావోయిస్టులకే ఒక అప్పీల్ చేస్తానండి. ఏంటంటే తప్పు ఒప్పు జరిగిపోయింది. ఒకానొక సందర్భం లోపల భారతదేశంలో విప్లవం వస్తుంది, అది సాయుధ పోరాటంతో వస్తుందని నమ్మి ఉండొచ్చు.
తర్వాత మనం ఢిల్లీ కోటని పట్టుకోవాలి అని బయలుదేరిండ్రు. ఇవాళ ఏదో ఆదివాసులకి భూమిను అక్కడ ఖనిజాలను రక్షించడం అనో ఇంకేదో రక్షించడం కోసం అని ఈ మాటలన్నీ ఇప్పుడు మనం మాట్లాడుకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ వాళ్ళు అసలు స్టార్ట్ అయింది 67లో దీనికోసం కాదండి. ఛత్తీస్గఢ్ లోపల అడవులు కాపాడటం కోసం, ఖనిజాలు కాపాడటం కోసం కాదు వాళ్ళు తుపాకులు పట్టింది. భారతదేశం లోపల మేము రాజ్యం కావాలి, ఈ బుర్జువా వ్యవస్థను తీసేసి ఢిల్లీ పరిపాలన కావాలని కదా. కాబట్టి అసలు అలా చర్చలు ఉంటాయి అనుకోండి. మోడీ సీట్ మాకు కావాలని అడిగితే వాళ్ళు ఇస్తారా అండి? కాబట్టి అది ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఏ కోరికను అడిగినా చేయరు. అందుకోసమే రాజ్యాధికారం అనే కోణం నుంచి వాళ్ళు బయలుదేరిండు. తమకు తక్కువ బలం ఉన్నప్పుడు ఇంత చిన్న విషయంలో అంత పెద్ద వ్యవస్థతో మనం గెలవగలం అనుకోవటమే తక్కువ అండి. ప్రజా ఉద్యమం వస్తే ఇవన్నీ కూడా అవసరం. ఈ తుపాకులు వాళ్ళు అప్పటికప్పుడే సంపాదించుకుంటారండి. కాబట్టి ఇప్పటి నుంచే మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. తుపాకుల కంటే బలమైన ఆయుధం ఓటు ఉంది మన దగ్గర. అందుకోసం ఎందుకండి మార్క్సే ఏం చెప్తారంటే ఎన్నికలన్నీ అన్నిటినీ ఉపయోగించుకోవాలి, మనం ఓడిపోతాం అనుకున్నా కూడా పోటీ చేయాలని చెప్తారండి. ఇది మార్క్స్ చెప్తాడు. చాలా చాలా చక్కని మాట. తర్వాత ఎంగెల్స్ ఏం చెప్తాడు ఎరికేనా అండి? చాలా స్పష్టంగా రాస్తాడు. ఏమంటాడంటే 40 ఏళ్ల క్రితమే, ఇది 1892లో ఎంగెల్స్ రాస్తాడు, 40 ఏళ్ల కిందమే ఫ్రాన్స్ లోపల ఎన్నికలు వచ్చినాయి. అలాంటి ఎన్నికల వ్యవస్థని మనము బలపరచాలి. పైగా ఎన్నికల వ్యవస్థ అనేది చాలా విప్లవాత్మకమైంది. అది మన సాధారణ విప్లవం కంటే 10 రెట్లు ఎన్నికల పోరాటమే 10 రెట్లు పెద్దది అంటాడు ఎంగెల్స్ అంటాడండి 1892లో. తర్వాత నేను వరకు చెప్పినా కదా, మావో ఏమంటాడు, సాయుధపోటు ఎందుకు చేయాలి, ఇంతమంది ఎందుకు రావాలి, మేము మా దేశంలో ఎన్నికలు ఉంటుంది ఈ కోసం డైరెక్ట్ చెప్తాడు. అంటే నేను అనేది అంటే ఎన్నికలు లేనప్పుడు నువ్వు ఏ పోరాటం అన్నా చేసుకో, తప్పదు రాజ్యం కావాలంటే. కానీ ఎన్నికలు ఉన్న తర్వాత ఎన్నికలను ఉపయోగించుకోకపోతే తెలివి తక్కువతనం అంటాను. ఇది ఒకటి. ఇక రెండోది ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు ఎందుకో ఒకందుకు బలహీన పడ్డరే కావచ్చు, అర్థం చేసుకునే కావచ్చు, వాళ్ళు బయటకు వస్తామంటారు. నిజంగా చెప్పాలంటే గతంలో ఎన్నడూ లేదు. ఎందుకంటే నేను 2005లో శంకరన్ గారు నేను కలిసి ఒక మీటింగ్కి పోయి వస్తున్న సందర్భంలో ఆయన అనేక విషయాలు చెప్పారు. ఎందుకంటే 2004 ఈ చర్చల్ని ఆయనే కదా నిర్వహించింది. రాజశేఖర్ ఎందుకు ఫెయిల్ అయినాయి అని అడిగింది నేను ఆయన్ని. అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే, మొదలు ఇద్దరు ఒప్పుకున్నారు. అటు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతి, సోనియా గాంధీ అనుమతి రాజశేఖర రెడ్డి తీసుకుని వచ్చిండు. ఇటు గణపతి వీళ్ళందరూ కూడా చర్చించుకున్న తర్వాతనే నేను చర్చలకు వెళ్ళిన. తాను అడవికి పోయిన విషయం కూడా చెప్పాడు, వాళ్ళతో మాట్లాడిన విషయం చెప్పి ఇద్దరు ఒప్పుకుంటాను కదా అని నేను పౌరస్పందన వేదిక పెట్టి అదంతా చేశాము. కానీ లాస్ట్కి వీళ్ళు వెనక్కిపోయినారు మావోయిస్టులు. ఎందుకు వెనక్కిపోయినారంటే అక్కడున్న క్యాడరు మేము బయటకు పోతే మాకు రక్షణ ఏంటి అనే పాయింట్ చేసి అది చిన్నవైపోయింది. ఇప్పుడున్న పరిస్థితిలో నిన్న మన హరగోపాల్ గారు నిన్న మీరు వీడియో చూడండి, రెడ్డి టీవీ వీడియోలో ఆయన చాలా స్పష్టంగా చెప్పండి. 13 నిమిషాల వీడియో ఉంటుంది, మీకు కావాలంటే నేను పంపిస్తా. ఎట్లా మీరు చెప్తారండి వాళ్ళు వింటారని అంటే, వాళ్ళ ఆలోచన లోపల గుణాత్మకమైన మార్పు వచ్చింది అంటాడు. 2007 నాటి పరిస్థితి కాదు, 2004 నాటి పరిస్థితి కాదు. అంటే వాళ్ళు ఆయుధాలు విరమించి వాళ్ళు సరి అయినగా ఇది ఉంటే ట్రీట్మెంట్ ఉంటే ఖచ్చితంగా బయటకు వచ్చే అనే భావనతో ఉన్నారని చెప్పారు. నేను అనేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రతిష్టకు పోకుండా వాళ్ళని నిర్మూలించాలనే కోణం కాకుండా వాళ్ళు మన భారతీయులే, మన సమాజంలో పైగా కలిపేసుకోవాలని నక్సలైట్లు వాళ్ళు ఎన్ని ఇతర తప్పులు చిన్న అది వేరైనా వాళ్ళ త్యాగాలని మనం తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళన్ని వదిలిపెట్టి సమాజం కోసం వాళ్ళ కుటుంబాన్ని వదిలిపెట్టి ఆరోగ్యాలు చూసుకోకుండా, తల్లిదండ్రులు చూసుకోకుండా, అందరిని చూసుకోకుండా త్యాగాలు చేస్తారు. అలాంటి వాళ్ళని మనం కాపాడుకోవాలి తప్ప వాళ్ళు మార్చుకుంటారు, వాళ్ళలో కొంత అది కనపడుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం విశాలమైన ఆలోచనతో ఈ ప్రతిష్టలకు పోకుండా
వాళ్ళని నిర్మూలించడం కాకుండా వాళ్ళని సమాజంలో ప్రయత్నం, దానివల్ల ప్రభుత్వానికి కూడా ఉపయోగం. ఈ అనవసర ఖర్చులు, అనవసర రక్తపాతం ఉండదు, ప్రశాంతంగా ఉంటుంది. ఒక పాలకులు ప్రశాంతత కోరుకోవాలి కానీ వాళ్ళంతట వాళ్ళే విధ్వంసాన్ని కోరుకోవద్దు. థ్యాంక్ యూ రాములు గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. అనేక విషయాలు చాలా చక్కగా ప్రజలందరికీ, ప్రేక్షకులందరికీ అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా రాములు గారు చెప్తున్నట్లుగా ఇటు ప్రభుత్వం కూడా కొంత పునరాలోచించి వాళ్ళందరినీ సమసమాజంలో కలుపుకునే విధంగానే ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. అండ్ మావోయిస్టులను కూడా ఇదే కోరుకుంటున్నాం. గత కాలం నాటి అణిచివేత ఈరోజు సమాజంలో ఉన్నప్పటికీ ప్రజాస్వామ్యబద్ధంగా ఎదుర్కొనేటువంటి అవకాశం మనకు ఉంది కాబట్టి ఆ విధంగా ఎదుర్కొనేటువంటి విధానాలతో ముందుకు వెళ్దాం. దయచేసి ప్రభుత్వంతో కలిసి మీరు కూడా మనతో పాటు గ్రామాల్లో, పట్టణాల్లో కలిసి ఉండాలని కోరుకుందాం. ఇది ఇవాల్టి స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ 4 Sides TV.